ఇకపైన మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబం ఒక అద్భుతమైనటువంటి కుటుంబం అవుతుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కష్టపడేటటువంటి కుటుంబం అవుతుంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి సత్పురుషుడు అవుతాడు. ఆయన లిక్కర్ స్కామ్లో ఎలాంటి పని చేయలేదు, ఆయన మీద అన్యాయంగా కేసులు పెట్టేశారు అన్నటువంటి కోణంలో రాసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబిఎన్, ఈటీవీ, మహా టీవీ ఈ 6 కలిపి చేస్తున్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి సైకలాజికల్ గేమ్తో కూడినటువంటి అటాక్లో మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి టార్గెట్ అయ్యారు. ఎందుకంటే లెక్కర్ కుంభకోణంలో ఆయన నిందితుడు, నో డౌట్. వాళ్ళ అబ్బాయి ఆయన కూడా పిలిచి ప్రశ్నించింది ఈడీ, నో డౌట్. అది రాయడంలో తప్పేం లేదు. అప్పుడు రాసినటువంటి వాళ్ళు ఇప్పుడు మాగుంట పట్ల అపారమైనటువంటి ప్రేమ ఎందుకు చూపెడతారా అంటే, మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉండడం వల్లే మొట్టమొదట భారీగా వార్తలు రాసుకొచ్చినటువంటి ఈయన తెలుగుదేశం అనుకూల మీడియా ఆ తర్వాతన డౌన్ ప్లే చేసింది. తద్వారా ఆయన తెలుగుదేశం పార్టీతో టచ్లో ఉన్నారన్నటువంటి విషయం జగన్కి అర్థమైంది. ఆ తర్వాతన తనకు రాజ్ చెకింగ్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి బోత్ సైడ్స్ గేమ్ నడుపుతున్నారన్నటువంటి విషయం అర్థమైంది. దాంతో పక్కన పెట్టారు. దాన్నే మొన్నటిదాకా ఈనాడు జ్యోతి రాసుకొచ్చింది ఏంటి, జగన్ని చంద్రబాబుని తిట్టకపోతే టిక్కెట్లు ఇవ్వనన్నారు అని రాసుకొచ్చింది. అందుకే అంటే నువ్వు తెలుగుదేశాన్ని విమర్శించకుండా 5 ఏళ్ల నుంచి కూడా అంటే తెలుగుదేశం పార్టీలో ఒక్క నాయకుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించకుండా ఉన్నారా? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళన్నా విమర్శిస్తారు కదా. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు అధికార పక్షాన్ని విమర్శించడం, అధికార పక్షంలో ఉన్నోళ్ళు ప్రతిపక్షాన్ని విమర్శించడం అన్నటువంటిది కామన్. కానీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒక్కసారి కూడా విమర్శించలేదంటే అర్థం ఏంటి? ఆయన పూర్తిగా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఆర్థికపరమైనటువంటి డబ్బులు ఉన్నాయి కాబట్టి అటు తెలుగుదేశంతోనూ వైసీపీతోనూ టచ్లో ఉంటున్నారు. అది ఒకసారి ప్రయోగించి చూశారు, అవ్వలేదు అన్నటువంటిది అర్థమైంది. దాన్ని బట్టి తెలుగుదేశంతో టచ్లో ఉన్నారు. రేపు ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డికే ఇవ్వబోతున్నారు, లేకపోతే వాళ్ళ అబ్బాయి రాఘవరెడ్డికి ఇవ్వబోతున్నారు అన్నటువంటిది ఖచ్చితంగా జగన్ దగ్గర ఉన్నటువంటి సమాచారం. అది క్రాస్ చెక్ చేసుకోవడానికి విమర్శించమన్నటువంటి ఒక సందేశాన్ని పంపిస్తే విమర్శించలేదు. దాన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాయించారంటేనే అతను వాళ్ళతో ఉన్నాడు అన్నటువంటిది అర్థమైపోయింది. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం, మాగుంట శ్రీనివాసులు రెడ్డి అతన్ని చేతనే జగన్ మీద ఇన్నిసార్లు బాలినేని చేశారంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ మాగుంట జగన్ మీదకి ఎగతోస్తూ ఉన్నారు. తెలుగుదేశం వ్యూహంలో భాగంగా తను అత్యంత ఆప్తుడిగా భావించే బాలినేని తన మీదకే వదులుతున్నారన్నటువంటి విషయం జగన్ అర్థం చేసుకుని బాలినేనికి చెప్పుకొచ్చిన బాలినేని మాత్రం మనసు మార్చుకోలేదు. ఎందుకంటే తన ఆర్థిక పరిస్థితులు దెబ్బతిని ఉన్నాయి కాబట్టి, మాగుంట డబ్బులు పెట్టుకుంటారు కాబట్టి తనకి మాగుంటకి కలిపి టికెట్ ఇవ్వాలన్నాడు. మాగుంటకి టికెట్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. అది క్లియర్గా ఉంది. చివరికి నిన్న బాలినేని వచ్చి మాగుంట రాఘవరెడ్డి కన్నా టికెట్ ఇవ్వమని చెప్పి వాళ్ళ అబ్బాయి కన్నా టికెట్ ఇవ్వమంటే జగన్ అసలు వాళ్ళ సంగతి వదిలేసేసి నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు, ఒంగోలులో పోటీ చేస్తావు, గిద్దలూరులో పోటీ చేస్తావు అని అడిగాడు. ఒంగోలులో పోటీ చేయడానికి రెడీనే, కాకపోతే అక్కడ భూములకు సంబంధించి ఏదైతే ఇస్తానన్నటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి భూములు డబ్బులు పరిహారం చెల్లించలేదంటే ఆ డబ్బుల సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఎక్కడ చేస్తావు అంటే అది డబ్బులు ఇస్తే ఒంగోలు నుంచి చేస్తానంటే, డబ్బులు ఇవ్వకపోతే గిద్దలూరు నుంచి పోటీ చేస్తావని అడిగారు అన్నటువంటిది. మాటకి మాట, మొత్తం ముక్కకి ముక్క బాలినేనితో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారో అదంతా బాత్రూంలో కూర్చుని చూసినట్టు రాశారు ఈనాడు జ్యోతి. అంటే అది ఖచ్చితంగా బాలినేని మాగుంటకి చెప్తే, మాగుంట తెలుగుదేశం అనుకూల మీడియాకి చెప్తే రాసినట్టే ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో బాలినేని కూడా వెళ్ళిపోతారా మాగుంటతో పాటు? బాలినేనికి అయితే అపారమైనటువంటి అవకాశాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా సిద్ధారాఘవరావుకి ఒంగోలు సీట్ ఇస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మాగుంటకి ఇవ్వడం సాధ్యం కాదన్నటువంటి విషయం తెగేసి చెప్పినట్టు కనబడుతుంది.